బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని కాసేపట్లో హైదరాబాద్కు బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజనపై సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించారు. చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల పెంపును ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు సీఎం. యాభై శాతం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు సీఎం. ఇప్పటికే చిన్న రాష్ట్రాలకు పెద్ద రాష్ట్రాలకు మధ్య అంతరం ఎక్కువగా ఉంది అన్న సీఎం. ఇది మరింత పెరిగి వివక్షకు దారితీసి ప్రజా ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజా ఉద్యమం వస్తుంది అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలను వెనక్కు తీసుకున్నట్టే నియోజకవర్గాల పునర్విభజనను కూడా వెనక్కు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తున్న సౌత్ వెస్ట్ రాష్ట్రాలకు 50% సీట్లు ఇవ్వాలి అంటున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోయారు అన్నారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాలు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుంది అన్నారు. నియోజకవర్గాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చప్రాసి ఉద్యోగం కూడా రాదు అని చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని కాసేపట్లో హైదరాబాద్కు బయలుదేరబోతున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. చాలా అంశాలపై మాట్లాడారు. అందులో మహిళల రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజనపైన సిడబ్ల్యూసిలో సమావేశం జరిగింది. ఆ తర్వాత చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మరి ముఖ్యంగా నియోజకవర్గాల పెంపు గురించి ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పెంపును ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. నియోజకవర్గాల పెంపు వల్ల, డీలిమిటేషన్ వల్ల తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50% నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. ఇప్పటికే చిన్న రాష్ట్రాలకు పెద్ద రాష్ట్రాలకు మధ్య అంతరం ఎక్కువగా ఉంది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ అంతరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అది వివక్షకు దారితీసి తర్వాత ప్రజా ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది అని ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజా ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలను వెనక్కు తీసుకున్నట్టుగానే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనను కూడా వెనక్కు తీసుకోవాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఇదే విధంగా ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు అన్యాయానికి గురవుతాయి. ఉత్తరాది వారే ప్రధానిలుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తరాది వారే ఎక్కువగా మంత్రి పదవులు, నిధులను పొందే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారు కూడా తర్వాత చప్రాసు ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది అంటూ చిట్చాట్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యను ఎలా చూడాలి? ఒకవేళ డీలిమిటేషన్ ఇదే విధంగా కేంద్రం ముందుకు వెళ్తే కాంగ్రెస్ ఒక దక్షిణాదిలో ఒక ఉద్యమాన్ని తీసుకుని రావాలని అనుకుంటుందా? రైట్, డెఫినెట్గా ఇప్పుడు డీలిమిటేషన్ అయితే వ్యతిరేకిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్లో తెలియజేశారు రోహిత్. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చారు. తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో అంటే మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై నిన్న చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత చిట్చాట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే చిట్చాట్లో ప్రధానంగా ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గాల పెంపు అంటూ జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి
తెలియజేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఒకవేళ లోక్సభ సీట్లు 50% పెంచితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువగా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ దాంట్లో 80 స్థానాలు ఉన్నాయి. 80 స్థానాలు 50% అంటే 120 స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇటు తమిళనాడు విషయానికి వస్తే కనుక 40 స్థానాలు ఉన్నాయి. అది 50% పెరిగితే 20 స్థానాలు పెరుగుతుంది. అంటే అంతరం అనేది అక్కడ దాదాపు 60 స్థానాలు వేరియేషన్ కనిపిస్తుంది. అలాగే మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్లో కూడా ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ 50% పెరిగితే కనుక ఉత్తరాదికి ఎక్కువ లాభం చేకూరుతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా వారితో ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలు పెరిగితే ప్రజెంట్ ఉన్న 543 స్థానాలు డీలిమిటేషన్ జరిగితే కనుక 816 స్థానాలకు పెరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా నియోజకవర్గాలు పెంపొంది ఉంటుంది. దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఇటు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇటు దక్షిణాది రాష్ట్రాలు అసలు పట్టించుకునే అవకాశం ఉండదు. అంటే ఇప్పటికే రెండవ శ్రేణి పౌరులుగా ఈ దక్షిణాది రాష్ట్రాలు మిగిలిపోతున్నాయి. అభివృద్ధి కూడా వెనుకబడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మనం ఆర్థిక రాజధానులుగా ఉన్నాము. కానీ ఇటు ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ రాజధానులుగా ఉన్నాయి. అటు పార్టీల పరంగా పొలిటికల్గా వారు లబ్ధి పొందుతున్నారు. కేంద్ర మంత్రుల పదవులు కానీ కీలక పదవులను వాళ్ళు పొందుతున్నారు. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అంటే అలాగే డీలిమిటేషన్ అంటూ జరిగితే కనుక ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి చేకూరుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది ప్రధానంగా తెలియదు. ఒకవేళ ఇదే విధంగా ముందుకు వెళితే కాంగ్రెస్ ఏదైనా దక్షిణాది రాష్ట్రాల ఇంట్రెస్ట్స్ ని ఎక్కువగా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఒకవేళ డీలిమిటేషన్ అంటూ జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలతో అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్నారో బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ భవిష్యత్తులో చప్రాసి ఉద్యోగాలకు కూడా వారు పనికిరారు, వారికి అవకాశం కూడా ఉండదు అనేది సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ సంబంధించి వారిద్దరు కూడా చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలి. లేని పక్షంలో భవిష్యత్తు ఉండదు దక్షిణాది రాష్ట్రాలకు అనేది కూడా ప్రధాని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ డీలిమిటేషన్ చేయాలని నిర్ణయించుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే రైతులు రోడ్లపైకి వచ్చి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో అలాగే ఈ దక్షిణాది రాష్ట్రాలను కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మరోసారి పునరాలోచన చేయాలి. డీలిమిటేషన్కు మేము వ్యతిరేకమంటూ కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దానిలో భాగంగానే నిన్న ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే డీలిమిటేషన్లో 50% సీట్లు పెంచుతున్నప్పుడు మహిళా రిజర్వేషన్ 33% కాకుండా వారు కూడా 50% సీట్లు పెంచాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరోవైపు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఓబీసీ కోటా ఉండాలి అనేది కూడా నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న సోనియా గాంధీ ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనగానే తర్వాత చిట్చాట్లో ప్రధానంగా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక మరి కాసేపట్లోనే ఢిల్లీ పర్యటన ముగించుకుని 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. రోహిత్ రైట్ శివ. డీలిమిటేషన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పై ప్రస్తుతం అనుకున్నట్లుగానే ముందుకు వెళితే ఎప్పటికీ ఉత్తరాది వారే ప్రధాన పదవులు పొందే అవకాశం ఉంటుంది. దక్షిణాది వారి అవసరాలను పరిగణలోకి తీసుకోరు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దక్షిణాదిలో ప్రజా ఉద్యమాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి చిట్చాట్లు వ్యక్తం చేశారు.